సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. సిద్ధార్థ్ ఆగు. తాళి కట్టావంటే నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. పర్వాలేదు మమ్మీ. నీ కొడుగ్గా డబ్బులకి అమ్ముడుపోవడం కంటే నా శౌర్య ప్రేమకే లొంగిపోతాను. నేను తాళి కడతాను, మీరు ఆశీర్వదించి వెళ్ళండి. అంత కర్మ మాకు పట్టలేదు. నీ చావు నువ్వు చావు. పదండి. బాబు, మాంగళ్య ధారణ కానివ్వండి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శుక్లాం భరధరం విష్ణుం త్రివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో. బామ్మగారు, మీరు ఆశీర్వదే. ఈ పెళ్లి జరిపించడానికే అన్నట్టుగా ఆ పెద్ద ఆవిడొచ్చారు. ఎవరావిడ? అమ్మా భూమి, నువ్వు చాలా కష్టపడ్డావమ్మా. చాలా మంచి పని చేశావమ్మా. హ్యాపీగా ఉండండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. థ్యాంక్ యూ. అన్నయ్య, అన్నయ్య, చూసారా నాన్న, మీ చిన్న కోడలు ఎంత పని చేసిందో. అందరిలోనూ మనందరి పరువు తీసేసింది. అరవింద్ మీద అంత పెద్ద అబాండం వేసి అత్తయ్య దగ్గర మనందరం తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. తను మొదటి నుండి సిద్ధార్థకి శౌర్యకి పెళ్లి చేయాలని చూస్తోంది. చివరికి తను అనుకున్నదే చేసింది. భూమి చేసింది తప్పే, శౌర్య చేసింది కూడా తప్పేరా. మీరు చెప్పినట్టే వింటాను, మీరు చూసిన సంబంధమే చేసుకుంటాను అని శౌర్య మాటిచ్చింది. కానీ మండపంలో చూసావు కదా ఎలా మాట్లాడిందో. ఏం చేస్తావు నాన్న, ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునేంత పెద్దవాళ్ళు అయిపోయారు. తను చేసిన పనికి బయట తల ఎత్తుకుని ఎలా తిరగాలో అర్థం కావడం లేదు. బావా, అసలు ఆ భూమి కావాలని నువ్వు ఈ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అన్నయ్య, భూమి ఇలా చేస్తుంది అనుకోలేదు. నువ్వు చెప్పినప్పుడే నేను ఆలోచించాల్సింది. కానీ భూమి అలా చేయదని గుడ్డిగా నమ్మాను. నేను కొంచెం జాగ్రత్త పడుంటే ఇదంతా జరిగేది కాదేమో. నా వల్లే ఇలా జరిగిందన్నయ్య. ఇది నా తప్పే, నన్ను క్షమించానయ్యా. రే, ఏంట్రా ఈ పిచ్చి పని? నువ్వెందుకు ఎలా చేస్తున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేశారు. వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళారు. శౌర్య మాటలు నమ్మి అత్తయ్యని అరవింద్ని మళ్ళీ పెళ్లికి ఒప్పించడం మనది తప్పు. భూమి విషయం తెలిసి కూడా
తన విషయంలో జాగ్రత్తగా ఉండకపోవడం మన తప్పేరా? అలా మనం వాళ్ళని వీళ్ళని అనుకుని బాధపడ్డం కాదు రాఘవ. భూమి అంత మూర్ఖంగా ఏ పని చెయ్యదు. ఇంతమందిని కాదని తను అలా చేసిందంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. అదేంటనేది మనం తెలుసుకోవాలి. ముందు అది తెలుసుకుందాం. ఏంటి తెలుసుకునేది? చేయాల్సిందంతా చేసేసింది కదా. పచ్చని పెళ్లి పందిట్లో అందరి ముందు పరువు తీసేసింది. గుండెల మీద పెట్టుకుని పెంచుకున్న కూతురు మన మాట లెక్క చేయలేదు, మన గురించి ఆలోచించలేదు. కనీసం ఇంటి కోడలైనా మన గురించి ఆలోచిస్తుంది అనుకుంటే తనకే అండగా నిలబడింది. మన ఇష్టాన్ని కాదని దానికిష్టమైన వాడితోనే దానికి పెళ్లి చేసింది.